మిమ్మల్ని మరలా అభిషేకిస్తాడు, మరలా ఆత్మతోను శక్తితోను వెలుగుతో నింపుతాడు, తన ప్రసన్నతో నింపుతాడు. త్వరలో దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం బాగుంటాం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో 3 ప్రాముఖ్యమైన కార్యాన్ని దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. మొదటిగా మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. మీ ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, దేవునితో సహవాసం చేయటం, అభిషేక జీవితం, సేవ జీవితంలో బలహీనలు అయిపోయి ఉంటే దేవుడు ఈరోజు తన కృపను బట్టి వాటిని సమకూర్చబోతున్నాడని మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆరోగ్య ఫ్యామిలీ. మీ ఆరోగ్య విషయంలో కానీ మీ ఫ్యామిలీ విషయంలో కానీ మీలో ఏ ఒక్కరైనా దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా దేవుడు మరలా కొత్త నూతన స్ట్రెంత్ ఇచ్చి, నూతన ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని మరలా ముట్టి బాగు చేయబోతానని మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 33:6 ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మూడవదిగా ఫైనాన్షియల్గా ఎవరైతే బాగా దెబ్బతినిపోయి ఉన్నారో, అంతా పోగొట్టుకొని ఈరోజు మరి ఏది కలిసి రాకుండా, బిజినెస్ కలిసి రాకుండా, తర్వాత చేసే పని కలిసి రాకుండా, ఉన్న డబ్బును పోగొట్టుకొని నష్టపోయి ఉన్నారో దేవుని యొక్క కనుగ్రహం మీ మీదకి వస్తుంది. త్వరలోనే దేవుడు అద్భుతంగా సమకూర్చబోతున్నానని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తాం. మనము ఆదికాండ 4వ అధ్యాయం 1-10 వచనంలో మనము కయీను గురించి ధ్యానించాం. ఇప్పుడు మనం ఏబేలు గురించి ధ్యానిస్తున్నాము. ఏబేల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఊపిరి అనే అర్థం. అది మనిషి ఊపిరి కాదు. ఆదాము అవ్వ దేవుని ఊపిరిని వాళ్ళు ఎలాగా నిర్మించబడ్డారో దాన్ని తలపోసుకొని దేవుడికి కృతజ్ఞత చెల్లించే నిమిత్తము దేవునికి ఊపిరి అనే పేరిటనే ఆయనకి ఏబేలు అనే అర్థం వచ్చే మాట పెట్టారు. కానీ కయీనుకు విశాలమైన హృదయం లేకపోవటం, ముఖ్యంగా సహోదర ప్రేమ లేకపోవటం, తర్వాత ఈర్ష్య, కోపం ఇవన్నీ కలిపి ఆ ఊపిరిని ఆదాముకు లేకుండా చేసింది. వాస్తవానికి చెప్పాలంటే ఆదాము ఆ ఊపిరిని పోగొట్టుకున్నాడు. ఈరోజు కూడా కారణం ఏమైతే కావచ్చు, కానీ దేవుని యొక్క ఊపిరి అయిన పరిశుద్ధాత్మ తండ్రిని అనేక మంది పోగొట్టుకొని నిస్సాయపు స్థితిలో ఎండిపోయిన వారుగా, బలహీనులుగా, అవమానానికి నిందలకు గురి అయిన వారుగా, ఒంటరి వారుగా మీలో కనపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆయన ఆదరణకర్త కదండి. ఆదరణకర్త లేకపోతే మీరు మన అనాథలమే కాదా? దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందుకున్నట్టు పొందుకొని ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళు ఒక అనాథలాగా మిగిలిపోయి ఉన్నారు. దావీదు తన జీవితంలో పాపం చేసిన తర్వాత ఆయన తన దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఆయన విడిచి వెళ్ళిపోయిందో ఏమని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విడిచి వెళ్ళిపోయాడేమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన 51:11లో ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకంటున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మను ఎవరెవరైతే దుఃఖపెట్టారో మీ నుండి తొలగిపోలేదు, కానీ ఆయన పని ఆగిపోయింది, ఆయన క్రియ ఆగిపోయింది. ఆయన మీలో సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే మీ నిమిత్తం దుఃఖపడ్డాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29, 30, 31 వచనాలు చదివితే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యాలు స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు కనుక ప్రభువా మరలా నన్ను జీవింపచేయండి, మరలా నీ జీవపు ఆత్మ నాలో ఉంచండి ప్రభు అని చెప్పి అడిగితే గనక దేవుని బిడ్డలారా, ఎసెకియలు చూసిన దర్శనంలో ఎండిపోయిన ఎముకల పైన జీవవాయువును ఊదగానే ఎలాగైతే ఆ ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వచ్చి అవన్నీ తిరిగి ఒక సైన్యంగా లేచిందో, అలాగే దేవుడు మిమ్మల్ని కూడా లేపుతాడు, మిమ్మల్ని మరలా అభిషేకిస్తాడు, మరలా ఆత్మతోను శక్తితోను వెలుగుతో నింపుతాడు, తన ప్రసన్నతో నింపుతాడు. త్వరలో దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు, దేవుని యొక్క అభిషేకాన్ని చూడబోతున్నారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి
అయ్యా ఆత్మతో నింపండి ప్రభా, వెలుగుతో నింపండి ప్రభా, పరిశుద్ధాత్మ ప్రసన్నముతో నింపమని, అభిషేకించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.